నమస్తే. ఇది బొమ్మెర పోతన యొక్క గ్రామం. ఈ గ్రామంలో మనం ఉన్నాం. పోతన యొక్క ఇల్లు, తదితర ప్రాంతాలు, తర్వాత పోతన అంటే అంతమందికి తెలిసినవాడు. కవులకు, కళాకారులకు అతను ఎంతో ఆదర్శంగా నిలిచేవాడు. ఇది అతని ఇల్లు. ఇక్కడ దర్వాజా ఉంటుంది, మెయిన్ గడప ఉంటుంది, ఇక్కడ పక్కనే మ్యాజియం ఉంటుంది. ఇగో ఇల్లు గడపకు అడుగులు అచ్చులు పడి ఉన్నది. ఇది పోతన గారు సృష్టించుకున్నటువంటి ప్రథమ గడప అంటారు. ఈ గడపని అచ్చులు పోలి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో అనేక రకమైనటువంటి అర్థాలు ఈ విజువల్స్లో మనకు ఉన్నాయి. ఈ పక్కనే మ్యూజియం, పోతన యొక్క విగ్రహాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. పోతన గారు ఏ విధంగా ఉండేవారు అనేది చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ పోతన చేసినటువంటి వ్యవసాయ క్షేత్రం, ఇక్కడ పక్కన కోనేరు, ఈ కోనేరు పక్కన వాగు ఉంటుంది. ఆ వాగులో ఇతను వ్యవసాయం చేసేవాడు. ఇక్కడికి వచ్చేటువంటి నీళ్ళతో ఇతను ఒక బావిని కూడా తవ్వుకొని ఇక్కడ అతను వ్యవసాయం సాగిస్తూ ఉండేవాడు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొలను లాంటిది ఇది బావి. ఇక్కడ పోతనామాత్యుడు మూట కొట్టి తన పశువులతో మూట కొట్టి వ్యవసాయం చేసేవాడు. అలాగే ఎన్ని రోజులైనా కానీ ఈ పోతనామాత్యుడు ఇక్కడ వ్యవసాయం చేస్తూనే కాలం గడిపేవాడు. ఇక్కడ నుండి కూతుపెట్టులో గల అతని ఇల్లు. ఇది కొలను, తర్వాత ఇక్కడ బావి, మనం వాటర్ ఇక్కడ చూస్తున్నాము. పోతన గారి యొక్క వ్యవసాయ క్షేత్రం ఇది. ఈ వ్యవసాయాన్ని బావి అంటారు. ఈ బావిని మనం ఈ విజువల్లో చూస్తున్నాం. ఈ బావి కింద సుమారు 10-15 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఇప్పుడు రోజు రోజుకు తరించిపోతుంది. ఇక్కడ కేవలము 2 ఎకరాలు 3 ఎకరాల మధ్యనే ఉంటుందని చెప్పడం సందేహం లేదు. అలాగే అతని స్తూపము అక్కడ ఊరి కట్టారు.